నెక్స్ట్ అన్నమయ్య జిల్లా పీలేరులో చెడ్డీ గ్యాంగ్ కలకరం రేపుతోంది. పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల కదలికలు సీసీ కెమెరాలు రికార్డు అవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెడ్డీ గ్యాంగ్ కదలికల నేపథ్యంలో పీలేరులో బీట్ పోలీసింగ్ పెంచారు. ప్రత్యేక నిఘాని ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని కోరారు డీఎస్పీ కృష్ణమోహన్. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై డీటెయిల్స్ ఉమాశంకర్ అడిగి తెలుసుకుందాం. ఉమాశంకర్, ఈ చెడ్డీ గ్యాంగ్ అని ఎప్పటి నుండో వింటున్నాం, బట్ వాళ్ళు చేసే ఈ అరాచకాల్ని మాత్రం ఆపలేకపోతున్నారు ఎందుకు? నిన్న ఉదయం తెల్లవారుజామున దాదాపు 2 గంటల నుంచి 4 గంటల సమయం వరకు అన్నమయ్య జిల్లా పిలేరు నియోజకవర్గంలో పలు కాలనీలు ఈ చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్టు అటు సీసీ కెమెరాల్లో పూర్తిగా రికార్డ్ అయింది. దాదాపు 7 మంది, అంటే 3 ఒక ఇంటి పైకి వెళ్తారు. సో వాళ్ళు అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా వాళ్ళు మానిటరింగ్ చేసిన తర్వాత కింద వాళ్ళు ఉన్నటువంటి మిగతా 4 కూడా సమాచారం ఇస్తారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒకరిద్దరుగానే ఉంటే వాళ్ళని అటాక్ చేసేటువంటి ప్రయత్నం పైన వాళ్ళు చేస్తారు. కింద ఎవరు కూడా రాకుండా, ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సో ఈ రకమైనటువంటి అక్కడ సిచ్యువేషన్స్ ఉంది కాబట్టి నిన్న రాత్రంతా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో దాదాపు 20 మంది పోలీసులు గస్తీ కాశారు. కొంత పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పిలేరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం అవుట్స్కట్స్ లో కూడా కొంత రౌడప్ చేసినటువంటి సిచ్యువేషన్. అంటే చెడ్డీ గ్యాంగ్ సాధారణంగా మనం నార్త్ సైడ్ చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంటికి మొత్తం కూడా ఆయిల్ పూసుకొని ఉంటారు. కేవలం డ్రాయర్ మాత్రమే వేసుకొని ఉంటారు. సో వాళ్ళని పట్టుకోవాలని ప్రయత్నం చేసినా కూడా జారిపోతూ ఉంటారు. అందుకే వాళ్ళు ఆయిల్ రాసుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఉమా, ఇది హైదరాబాద్ లో ఉండేది ఈ చెడ్డీ గ్యాంగ్ అంతా కూడా. హైదరాబాద్ లో చాలా చోట్ల ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారు వాళ్ళు, దొంగతనాలకి. సో వీళ్ళు ఇక్కడ పోలీసు నిఘా పెరగటం, పోలీసులు అరెస్టు చేస్తూ ఉండటంతో భయంతో వాళ్ళు తిరుపతికి షిఫ్ట్ అయినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ, తిరుపతి, నెల్లూరు, ఇటు అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఎక్కువ కూడా ఈ మధ్య కనిపిస్తున్నారు. సో వాళ్ళు ఒక ప్రాంతంలో అనేది ఒక రోజు ఉండరు. ఇక్కడ ఏదైతే దొంగతనాలకు పాల్పడుతున్నారో వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టతరం. ఏరియాస్ ఏమన్నా ఉంటాయా ఉమా వీళ్ళకి? ఖచ్చితంగా వాళ్ళకు ఒక టార్గెట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ముందుగానే అక్కడ గస్తీ కాస్తూ ఉంటారు. దాని తర్వాత రాత్రి అర్ధరాత్రి సమయంలో 2 గంటల నుంచి 4 గంటల సమయం వరకు కూడా ఎవరు అంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలోనే ఇలాంటి అటాక్స్ చేస్తూ ఉంటారు. ఎదురుగా వచ్చినటువంటి వారిని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు. అక్కడ ఉన్నటువంటి మొత్తం విలువైనటువంటి బంగారు కావచ్చు, అంటే నగదు, దాన్ని దోచుకొని అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టతరంగానటువంటి టాస్క్ గా పోలీసులకు మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పిలేరు నియోజకవర్గం నుంచి ఎటువైపు ఈ చెడ్డీ గ్యాంగ్ కదలికలు కనిపిస్తున్నాయనే దానిపైన అక్కడ ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా మొత్తం కూడా ఒక టెన్షన్ వాతావరణం అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే ఉమా, మళ్ళీ మీ దగ్గరికి వస్తాము.